వెల్కమ్ టు నియస్వి ఛానల్. చూడండి, ఈరోజు సమ్మర్ హాలిడే స్పెషల్ అండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంటికాడ ఉంటారండి. వాళ్ళకు వెరైటీగా ఏమైనా చేసి ఇద్దామని సొరకాయ తోటి బియ్యం పిండితో మసాలా వడ చేసినానండి. చూడండి ఎలా ఉందని. మీరు కూడా మీ పిల్లలకు ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా వడ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. నువ్వులు వేసే వల్ల చాలా బాగుంటుందండి. చూడండి, నేను సొరకాయ పెద్దగా ఉండండి, ఇది ఒక సగం తీసుకున్నానండి. సగం తీసి పొట్టు తీసేసి ఈ పెద్ద పళ్ళుతో గీరి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ గీరి పెట్టుకున్నాను. సగం సొరకాయ కోసి చూడండి, ఈ పెద్ద పళ్ళుతో చూడండి ఇలా గీరి పెట్టుకున్నానండి మొత్తము. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చూడండి, మనం మిక్సీలో నూరుకుందామండి. 2 స్పూను ధనియా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, ఒక 5-6 పచ్చిమిరపకాయలండి. అలానే ఒక కట్ట కరివేపాకు ఉండాలండి. అప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి పొడిలాగా చేయాలండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పొడి చేసినానండి. అలా వాటర్ వేయకుండా చేయాలా. చూడండి, ఇట్లా వాటర్ వేయకుండా పొడిలాగా చేసేయాలండి. ఇది దీంట్లో వేసేస్తున్నాను ఈ పొడి. ఇంకా మనం కారం వేసే అవసరం లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ వేసినాం కదా, ఆ కారమే సరిపోతుంది, వేయొద్దండి. అలానే చూడండి, ఇవి పుట్నాల పప్పు అండి. ఇది పుట్నాల పప్పు, మన చట్నీ పప్పు ఉన్నాయి చూడండి, అవి పుట్నాల పప్పు 2 స్పూన్ పొడి చేసి పెట్టుకున్నానండి. అలానే ఇవి శనగపిండి అండి, 4 స్పూను శనగపిండి అండి. 2 స్పూన్ పుట్నాల పప్పు, 4 స్పూను శనగపిండి, ఇది కూడా దీంట్లో వేసేసుకుంటాము. అలానే చూడండి, కొత్తిమీర, సన్నగా తరిమిన కొత్తిమీర అండి. ఇది ఇవి కొబ్బరి పొడి అండి, ఇది ఎండిన కొబ్బరి పొడి అండి. ఇవి కూడా ఒక 3 స్పూన్ వేసుకున్నానండి. ఇది పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్ వేసుకున్నాను. అలానే చూడండి, కొంచెం పసుపు, మనకు కావాల్సిన సాల్ట్ అండి, ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నా. వేసిన తర్వాత మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తామండి, అప్పుడే రుచి చాలా బాగుంటుంది. చూడండి, 1 స్పూను, ఇంకా చిన్న స్పూన్ అండి. ఇది పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేయండి అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిపి పెట్టుకుందాము. ఫస్ట్ ఈ మసాలా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, అంత మసాలాన్ని చూడండి, ఇట్లా వాటర్ పిండితే వాటర్ వస్తుంది చూడండి, దీనివల్ల మనం వాటర్ అని వేయొద్దు. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా బియ్యం పిండి కలపాలండి. నేను కొంచెం వేస్తున్నా, కొంచెం తీసి పెడుతున్నాను. అస్సలు వాటర్ వేయొద్దండి, ఈ సొరకాయలో ఉన్న వాటరే దీనికి సరిపోతుంది. అట్లా కావాలంటే కొంచెం ఇట్లా చల్లుకొని కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది మన సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఎన్నో రకాలుగా తినవచ్చు. మనం ఇలా కూడా వెరైటీగా వడలాగా చేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం తినవచ్చు, లేకపోతే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా మనం తినవచ్చండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. దీంట్లోనే ఇంకో కొంచెం పిండి కూడా మనం కలుపుకోవచ్చు. ఇట్లా కొంచెం కొంచెం ఆ పిండి వేసుకొని మనం వడపిండిలాగా మనం కలుపుకోవాలండి. నేను బియ్యం పిండి 1/2 kg తీసుకున్నానండి. మనం వడపిండిలాగా కలుపుకుందాం మనం ఫస్ట్. దీంట్లో నేను ఉల్లిపాయ వేయడానికి మర్చిపోయినానండి. 1 ఉల్లిపాయ సన్నగా తరిమి వేసుకోవాలండి. అలానే ఒక 2 స్పూను లేకపోతే 3 స్పూను నువ్వులు వేసుకోవాలండి దీంట్లో. ఇవి ముఖ్యం అండి, ఈ నువ్వులు వేస్తాలే టేస్ట్ అంత బాగుంటుందండి, చాలా మంచిగా. ఇప్పుడు ఇవి మనం కలిపి పెట్టి వడ చేసుకుందామండి. ఇవన్నీ కలిపి మొత్తము వడ చేసుకుందాం రండి. చూడండి, పిండి కలిపి పెట్టేస్తున్నాము, నువ్వులు ఉల్లిపాయ ఇవన్నీ వేసి కలిపి పెట్టేస్తున్నామండి. అలానే కడాయిలో కూడా ఆయిల్ వేసి పెట్టేసినాము. ఆయిల్ కాగనియండి, కాగిన తర్వాత మనం
సన్నగా వడ చేసి వేద్దామండి. చూడండి, మనం పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ముద్దలాగా పెట్టి మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టినండి, దానికి ఆయిల్ రాసి ఇట్లా చిన్న చిన్న ఉండ పెట్టి మనం చేసి రంధ్రం చేయాలండి. ఎందుకని ఈ సైడ్ అన్ని లోపటంతా ఉడకాలి కదా, అందుకే రంధ్రం చేసి పెట్టినాను. ఇలా చేద్దామండి. ఇలా చేసి పెట్టుకొని అవితో ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఇట్లా పిండి సన్నగా కొట్టుకోవాలండి, మరీ లావుగా కాకుండా సన్నగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇట్లా కొట్టి పెట్టుకొని ఒక్కొక్కటి వదలాలండి. ఇది ఉడికిన తర్వాత తీసేసి మళ్ళీ వేద్దామండి. కొంచెం ఉడికిన తర్వాత తిప్పాలండి, ముందే మనం గంట పెట్టి తిప్పొద్దు. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ తిప్పేసినాను. రెండో సైడ్ కూడా బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడు మనం తీయాలా. చూడండి, ఇప్పుడు రెండు సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. సొరకాయ మసాలా వడాలండి, ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇప్పుడు ఇలానే అన్ని పిండిలు కూడా మనం చేసి వేసుకుందామండి. రెండు టైప్ కూడా మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా జాగ్రత్త వేయండి. ఆయిల్ చేతులు పడకుండా చూసుకొని జాగ్రత్తగా వేయండి. మాకు అలవాటు బాగా ఇట్లనే వేసి ఇది ఉడకనండి. మంచి ఉడికిన తర్వాత అదే మీరు వస్తుందండి, అప్పుడు మనం మళ్ళీ తిప్పి వేయాలి రెండో సైడు. చూడండి, ఇప్పుడు వెనకకి వేద్దాము. చూడండి, ఒక సైడ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. చూడండి, ఒక సైడ్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మన వెనక సైడ్ వేస్తే అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ అయిపోతుంది, ఉడికిపోతుందండి. చూడండి, ఇట్లా తెల్లగా ఉండేది ఉడికిపోతుంది బ్రౌన్ కలర్ వస్తే. ఇది కూడా ఇట్లా వేసేసి మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ ఉడకబెడదామండి. ఇలానే అన్ని పిండిలు వడ చేసి తీద్దామండి. మసాలా వడ, సొరకాయ మసాలా వడ రెడీ అయిపోయిందండి. ఇది సమ్మర్ స్పెషల్ అండి. సొరకాయ తింటే ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి, వాటర్ కంటైన్ ఉండడం వల్ల. ఇంకా ఎండాకాలంలో తింటే ఇంకా చాలా మంచి ఉంటుందండి. పిల్లలకి అందరికి హాలిడేస్ వస్తుంది, ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తే ఇలా సొరకాయ తోటి మసాలా వడ చేసుకొని తినిపియండి, చాలా బాగుంటుంది. పెద్దలు కూడా తినవచ్చండి. ఇలా మీ ఇంట్లో చేసి చూసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.